గుడి కూల్చివేత నిధి కోసమా? కూల్చివేతలకు అనుమతులు ఉన్నాయా? కన్నికా పరమేశ్వరి దేవస్థానం అక్రమంగా కూల్చివేత, కాసుల కోసమే 3 ఇల్లీగల్ కమిటీలు చేసిన దుర్మార్గం. ఎండోమెంట్ +Cలో రిజిస్టర్ చేయబడ్డ దేవాలయం. అత్యంత పురాతన దేవాలయంపై కన్నేసిన కొందరు దుర్మార్గులు. నిధి కోసం ఆరాటం. పురాతన దేవాలయం అనేది కారణం. దీన్ని బూచిగా చూపి మహిమాన్విత ఆలయం ధ్వంసం. దేవాలయం కోసం పోరాడుతున్న నాగిన్ల శ్రీనివాస్. అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న చర్యలు చేపట్టిన అధికారులు. ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్న నాగిన్ల శ్రీనివాస్. ఎంత దారుణం కదా నిజంగా ఇది. నిధి కోసం అంటే ఏదో నిధులు ఉన్నాయని చెప్పి, ఈ రోజుల్లో కూడా నిధులు తొక్కాతోలు ఉన్నాయని చెప్పి అత్యంత పురాతనమైన ఆలయాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణం అండి నిజంగా వీళ్ళు. దేవుడికే శటకోపం పెట్టేవాళ్ళని వింటుంటాం కానీ బహుశా చూడటం ఇదే మొదటిసారి కావచ్చు. సికింద్రాబాద్లో ఈ టెంపుల్. దుర్మార్గులకు దైవం అనే ధ్యాస ఉండదు, పాపభీతి అసలే ఉండదు. వీరికి చట్టాలు నిబంధనలు అనే పదాలకు అర్థం తెలియదు. కేవలం అక్రమార్జన ఏ రూపంలో వస్తుందని ఆలోచిస్తుంటారు. ఈ కోవకు చెందిన కొందరు ముష్కరులు ఎంతో పవిత్రమైన పురాతన అమ్మవారి దేవాలయంపై వీరికి కన్నుబడింది. అక్కడ వెలకట్ల నిధి నిక్షేపాలు ఉన్నాయని భావించారు. ఇంకేముంది, ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఎంత దారుణం అండి నిజంగా ఇది. చూడండి, ఆలయాన్ని ధ్వంసం ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనే పేరుతో ఈ చుట్టూతో బ్లూ షీట్లు వేస్తారు. ఈ చుట్టూతో బ్లూ షీట్లు వేసి అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేస్తారు భారీగా. సికింద్రాబాద్లో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం. అక్కడ ఆవుల మంద శివారు ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత. ఈ దేవస్థానం బుక్ ఆఫ్ ఎండోమెంట్ 1356 ఫసిలీలో రిజిస్టర్ చేయబడింది. అత్యంత పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దురదృష్టం ఏంటంటే నిధి కోసం కొంతమంది ఇల్లీగల్గా 3 కమిటీలు ఏర్పరచుకొని ఈ దేవస్థానంపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉండుండొచ్చు, ఎందుకంటే ఈ ఎండోమెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగినంత అవినీతి మరే ఇతర శాఖలో జరగదు. తెలుసా మీకు ఈ విషయం? మనందరం అనుకుంటూ ఉంటాం రెవెన్యూ డిపార్ట్మెంటుల్లో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటుల్లో ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ జరుగుతూ ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జరిగినంత కరప్షన్ ఎక్కడ జరగదండి. మొత్తం డిపార్ట్మెంట్ దాదాపుగా కరప్టెడ్ పీపుల్దే ఉంటారు అక్కడ 90%. ఎక్కడో ఓ 10 మంది మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపుగా కరప్టెడ్ పీపులే ఉంటారు. ఏముంది అక్కడ, ఈ గుడి చాలా పురాతన కాలం గుడి. మన వాళ్ళందరికీ ఉండే ఒక పైచ్యం ఏంటంటే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడతారు వీళ్ళంతా. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే ఆ నిధులు తొక్కతోలు అని చెప్పి చేస్తూ ఉంటారు. పురాతనమైన ఆలయం, గతంలో కొన్ని వందలేళ్ళుగా ఉన్న ఆలయం, ఇక ఆలయం కింద బోల్డ్ అంత నిధులు ఉంటాయి, తవ్వి మనం తీసుకోవచ్చని వీళ్ళ ప్లాన్. మరి ఏం చేయాలి, ఆలయాన్ని చాలా పురాతన ఆలయం తవ్వాలి, మరి ఒప్పుకోరు. ఏం చేయాలంటే ఆలయం పాత పడిపోయింది, కూలిపోద్ది, పడిపోయే అవకాశం ఉంది, ఆలయాన్ని కూల్చేసి కొత్తగా ఫ్రెష్గా కడదామని చెప్తారు. గతంలో చాలా ఆలయాల పైన ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పుడు కూడా ఎవరో స్పందించలేదు. ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దేవస్థానాన్ని పూర్తిగా కూల్చివేశారు. దీనికి సాకు ఏం చెప్తున్నారంటే ఈ దేవస్థానం పురాతనం అయిపోయింది, కొత్త దేవాలయం కడుతున్నామని కలరింగ్ ఇస్తూ కాసుల కోసం ఈ పని చేసిన విమర్శలు వస్తున్నాయి. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజిస్టర్ అయిన ఒక ఆలయాన్ని కూల్చాలంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి కదా. మీ ఇష్టానుసారంగా మీరే కూల్చేసుకుంటారా? గత కొద్ది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిల శ్రీనివాస్ ఈ యొక్క దేవాలయంపైతో చేస్తున్న అక్రమ వ్యవహారాలపై పోరాటం చేసినట్టు తెలుస్తుంది. అతను ఈ దేవాలయాన్ని కాపాడుకోవడానికి అనేక విధాలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఎండోమెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లని అక్రమంగా ఏర్పరచుకున్న ఈ 3 ఇల్లీగల్ కమిటీలు మేనేజ్ చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మాణ పనులు చేస్తుండడంతో వారి ఆరోపణలకు బలం చేకూరినట్టు అవుతుంది. జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ దేవస్థానాన్ని ఇల్లీగల్ కమిటీలు మళ్ళీ నిర్మిస్తున్నారంటే వీరు ఏ మేరకు అక్రమాలు చేస్తున్నారని ప్రశ్నార్థకంగా మారింది. అంటే అంతా వీళ్ళు ఇష్టమేనా, పడేయటం కడతాం అంతా కూడా. మరి ప్రభుత్వం ఉంది ఎందుకు ఇంకా? ఈ అక్రమ నిర్మాణంలో సైతం అమ్మవారిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తున్నారంట. వీళ్ళు ఇష్టమైపోయింది దేవుడితో ఆటలు వీళ్ళకి. ఇది అత్యంత పాశవికమైన చర్య అని, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇలా శాస్త్రాలకు విరుద్ధంగా, వేదాలు ఇతర డిపార్ట్మెంట్ రూల్స్కి విరుద్ధంగా ఈ చర్యలు చేయడం జరుగుతుంది.
నాగెళ్ల శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా అధికారులకు ఎన్ని విధాల కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవటం అధికారుల అవినీతి ఏ మేరకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇల్లీగల్ కమిటీలు ఒక కమిటీ మరో కమిటీ పైన ఇంకో కమిటీ క్రిమినల్ కేసులు కూడా వేసుకోవటం వీరి అక్రమాలకు ఆజ్యం పోసుకుని తెల్లమవుతుంది. అంటే ఆ 3 కమిటీలకి వాటిని ఏమంటారు, వాటాల్లో ఫైన్లు అయినట్లేదు డీలు. అందుకని వాళ్ళు ఒకళ్ళపైన ఒకళ్ళు క్రిమినల్ కేసులు వేసుకున్నారంట. దేవుడితో ఆటలాడితే ఎలానే ఉంటాయి మరి. లెక్కల్లో పొరపాటు వచ్చాయని చెప్పి వాళ్ళపై వాళ్ళు క్రిమినల్ కేసులు సైతం నడుస్తున్నాయంట. ఇలా ప్రభుత్వ అనుమతి లేకుండా గుడి నిర్మాణం పేరుతో భక్తులను బురిడి కొట్టించి ఇల్లీగల్ కమిటీలు పబ్లిక్ నుంచి 16 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఫండ్స్ అంటే మనం ఏమవుతుంది, దేవుడికి ఫండ్స్ అంటే మనం ఇచ్చేస్తాం. 16 కోట్లు ఫండ్స్ కలెక్ట్ చేశారంటండి వీళ్ళు. అందులో ఎంత నొక్కేసి ఉంటారో. ఈ పూర్తి వ్యవహారం వెనక ఒక బీఆర్ఎస్ చెందిన మాజీ మంత్రి ఉన్నట్టు ఆయన కుమారుడు గుడి అక్రమ నిర్మాణాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అక్రమ కమిటీలకు వెనకొని మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరు మరి ఆయన మాజీ మంత్రి కుమారుడు అంటే తలసానా? తెలంగాణ రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగెళ్ల శ్రీనివాస్ ఈ అక్రమ వ్యవహారాలపై గత కొన్నేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏవైతే ఇల్లీగల్గా అసోసియేషన్ వసూలు చేసిన డబ్బులు మరి ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ నియమించవలసిందిగా డిపార్ట్మెంట్ను కొన్నట్టు ఆయన తెలిపారు. ఎండోమెంట్స్, రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ అధికారులు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ డేట్లు తీసుకోవడంలో మొదలు పెట్టని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు కౌంటర్ ఫైల్ చేయలేకపోవడంతో అధికారుల వ్యవహార తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ దేవాలయం పేరుతో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారు సరైన కాగితాలు చూపించమని అడిగితే వాళ్లకు ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకున్నారని ఆరోపించారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు డబ్బులు కట్టిన వారు తమ డబ్బులు తమకు వాపసు ఇవ్వమని డిమాండ్ సైతం చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ జరుగుతున్న నిర్మాణం అక్రమం అని తెలుసుకొని ఆ కమిటీలు కూడా ఇల్లీగల్ కమిటీలని మెంబర్లు కాకమ్మ కథలు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ భక్తులు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక కమిటీకి తెలియకుండా మరో కమిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ అక్రమ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పద్మావతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ సోమా ఆనంద్ కుమార్, చందా బాలిందర్ గ్రూప్స్, గౌరీశంకర్ గ్రూప్, ఈ 3 గ్రూపులు కలిసి అక్రమంగా వసూలు చేస్తున్నారంట. వారు నాయనలారా, మీరు మనుషులేనారా బాబు? ఆలయాల్లో మీ కమిటీలు ఏంది, మీ దందాలేంది, మీ కథ ఏంది అసలు ఆలయాల్లో? ఇప్పటికే వేరే వాళ్ళు వచ్చి మన దేవాలయాలను కూల్స్తున్నారు, దేవాలయాల బయట పరికమాలిన పనులన్నీ చేస్తున్నారు. వేరే మతం వాళ్ళు వచ్చి వేరే మతం వాళ్ళతో యుద్ధం చేస్తాం, మన వాళ్ళతో మన యుద్ధం చేసుకుంటాం. మీరు అక్రమంగా సంపాదించడం కోసమో లేకపోతే నిధుల కోసమో తొక్క తోలని చెప్పి ఎంతో పురాతన ఆలయాన్ని పడేసి పోనీ కొత్త ఆలయం కట్టకుండా అమ్మవారిని కింద నుంచి పైకి షిఫ్ట్ చేసి ఆటలాడుతున్నారా మీరు? వేరే వాళ్ళని ఎలా అయితే చెట్లు కట్టేస్తున్నారో అట్లా కట్టేయాలి వీళ్ళందరినీ. దేవుడి విషయంలో ఆటలాడుతున్న వాళ్ళందరినీ అలా వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే కానీ మారరు వీళ్ళు అంతా. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చెప్తూ ఆ కమిటీలో వారు బిల్డప్ ఇస్తున్న గమనార్హం. అసలు ఇల్లీగల్గా కట్టిన దేవాలయాలు కానివ్వండి, పర్మిషన్ లేకుండా కట్టిన దేవాలయాలు కానివ్వండి కోర్టు ఉపేక్షిస్తుందా? ఎన్ని ఆర్డర్లు తీసుకున్నా కూడా, ఎన్ని జడ్జిమెంట్లు తీసుకున్నా కూడా ఇల్లీగలే కదా. అయితే కాగా కోర్టు ఎప్పటికైనా అది కాదు అని చెప్పి నాగెళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన కేసు ఫలితం జరిగింది. ఏదైతే లెక్కలు తప్పుడుగా చూపిస్తున్నారో వాళ్ళు చూపిస్తున్న అన్ని అకౌంట్ సబ్మిషన్ లేదు. దేవాలయానికి అలాగే సాయిబాబా టెంపుల్స్కి సుప్రీంకోర్టు సెక్షన్ 1525 ఎండోమెంట్ యాక్ట్ అనగా ఈవో ట్రస్ట్ బోర్డు మినహాయింపు అన్నమాట. కానీ ఎండోమెంట్కి సంబంధించిన అన్ని సెక్షన్లు టెంపుల్ కూడా వర్తిస్తాయి. అలాంటప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఇప్పటివరకు ఏ విధంగానే ఎండోమెంట్కి వెళ్ళి చూపించలేదు, లెక్కలు కూడా చూపించలేదని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా నోటీస్ ఇచ్చారంట. ఈ 3 కమిటీలు కలిసి ఈ 4 డిపార్ట్మెంట్లను 3 కోట్లకు మేనేజ్ చేసిన పబ్లిక్ ప్రచారం జరుగుతుంది. 16 కోట్లు వచ్చినాయి కదా, అందులో 3 కోట్లు వీళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసి ఉంటారు, ఏముంది? అందుకే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కూడా లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? ఎంత పెద్ద స్కామ్ జరుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు తమకేం పట్టినట్టు కూర్చున్నారు. త్వరలో అంటే వచ్చే నెలలో హైకోర్టులో ఈ కేసు విచారణ చేయబోతుంది. మరి హైకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైనా కోర్టు వాళ్ళు కొంచెం పట్టించుకోండి, ఎందుకంటే అధికారులను వీళ్ళంతా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసారు. న్యాయస్థానాల్ని మేనేజ్ చేయలేరని మాకు ఇంకా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. వీళ్ళపైన సరైన విచారణ జరిపి వాళ్ళు చేస్తున్న తప్పులపైన సమగ్రమైన దర్యాప్తు జరిపి వాళ్ళకి తగిన శిక్ష పడేలా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.